వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం కాకరకాయ ఉల్లికారం చేసుకుందామండి. చాలా బాగుంటుంది. దీనికి 1 కిలో కాకరకాయలు తీసుకోవాలి. కాకరకాయలు శుభ్రంగా కడుక్కొని వీటిని 1 ఇంచు ముక్కలు వచ్చేటట్టు తరుక్కోవాలండి. అన్నీ ఇంచున్నర మీ ఇష్టం అండి సైజు. మేమైతే 1 ఇంచు ముక్కలు చేసుకున్నాము. 1 ఇంచు ముక్కలు తరిగి పెట్టుకున్నాక అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూనున్నర పడుతుందండి. ఉప్పు పసుపు వేసుకుని వీటిని బాగా నలపాలండి. ఎందుకంటే పసరంతా పోవడానికి చేస్తాము. పసుపు 1 స్పూన్ వేసుకొని వీటిని బాగా నలపాలి. నలిపితే ఆ చేదు అంతా వచ్చేస్తుంది. కాకరకాయలు కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి ఇట్లా బాగా నలిపినప్పుడు అందులో ఉన్న పసరు మొత్తం వచ్చేస్తుంది. పసరు మొత్తం పోయే వరకు మనం బాగా పట్టించాలండి. ఉప్పు పసుపుని కాకరకాయ ప్రతి ముక్కకి పట్టాలి. బాగా గట్టిగా నొక్కి నీట్గా కడుక్కోవాలండి. ఇప్పుడు నీట్గా కడిగి వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కాకరకాయలు అంటే ఎక్కువ ఆయిల్ వేస్తే వేస్ట్ అయిపోద్ది కాబట్టి మనం కొంచెం ఆయిల్ పోసుకొని ఆ కొంచెం ఆయిల్లోని కొన్ని కాకరకాయలు వేయించుకుంటూ అన్ని కాకరకాయలు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా రెడ్గా వచ్చే వరకు బ్రౌన్ కలర్ ఈ విధంగా వేగాలండి. ఈ విధంగా వేగిన తర్వాత అన్నీ ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. కాకరకాయలు మొత్తం కూడా మనం అన్నీ వేపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాకరకాయలోకి మసాలా రెడీ చేసుకుందాము. ఇప్పుడు 2 ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు కూడా బాగానే ఒక పెద్ద గడ్డ వేసుకోండి. ఎల్లిపాయలు ఒక పెద్ద గడ్డ వేసుకోండి. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర వేసుకోవాలండి. ఇందులో జీలకర్ర కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కాకరకాయకి పట్టాలి కాబట్టి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత మనం చూసి కూడా మళ్ళీ వేసుకోవచ్చండి సరిపోయిందో లేదో. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి. కాకరకాయలకి సరిపడినంత కారం. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే 2.5 స్పూన్ వేసుకుంటున్నాను. సరిపోతుంది 2.5 స్పూన్ అయితే. మాది కారం బాగుంది కాబట్టి 2.5 స్పూన్ పట్టింది. మీకు ఇంకా ఎక్కువ కావాలని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం మరీ మెత్తగా వేయబాకండి, కొంచెం బరకగానే వేసుకోవాలి. ఇదిగో ఇలా వేసుకోవాలండి. ఇట్లా ఎల్లిపాయలు కనిపిస్తున్నాయి చూడండి, అలా ఉండాలి. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాం. శనగపప్పు వేసుకొని శనగపప్పు కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. లైట్గా కలర్ రావాలండి. సిమ్లోనే వేపుకోండి, పెద్ద మంట మాత్రం పెట్టద్దు. సిమ్లో వేపి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం వేపాలండి. కరివేపాకు కూడా కొంచెం వేగాలి. ఇప్పుడు మనం చేసుకున్న మసాలా, మిక్సీలో ఉన్న మసాలా మొత్తం కూడా ఆయిల్లో వేసేసి అది బాగా వేపుకోవాలి. దాన్ని కూడా ఎందుకంటే ఆ కారం పచ్చిది కాబట్టి, కారము, ఆనియన్స్, ఎల్లిపాయలు, జీలకర్ర అన్నీ పచ్చివే వేసినాం కాబట్టి అవన్నీ కూడా పచ్చి వాసన పోయేటట్టు మనం వేపుకొని కొంచెం పసుపు వేసుకున్నాము. పసుపు కూడా కొంచెం కలర్ కోసం ఇది. ఇప్పుడు కొంచెం వేపుకోవాలి. బాగా వేగే వరకు వేపుకొని ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న కాకరకాయల్ని ఇందులో వేసుకోవాలండి. కాకరకాయలు అన్నీ ఇందులో వేసేసుకొని ప్రతి కాకరకాయ ముక్కకు కూడా ఈ మసాలా పట్టేటట్టు బాగా వేపాలి, బాగా కలపాలండి. మంచిగా ప్రతి ముక్కకు కూడా ఉప్పు కారం ఇవన్నీ మంచిగా పట్టే వరకు వేపుకోవాలండి. ఇది బాగా పట్టే వరకు వేపుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. రెడీ అయిపోయింది కాకరకాయ ఉల్లికారం. Like, share and subscribe this channel.